అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వము రైతుల నుండి ధాన్యం సేకరిస్తుంది. ధాన్యం సేకరించిన తర్వాత ఏదైతే ధాన్యాన్ని ఏదైతే ఫుడ్ కార్పొరేషన్ సంస్థకు సిఎంఆర్ మిల్లింగ్లకు సంబంధించి ఏ రైస్ మిల్లుకు ఎంత కేటాయిస్తున్నారు, మొన్న జరిగిన రబీ అంతకుముందు ఉన్న ఖరీఫ్కు సంబంధించి ఎంత ధాన్యాన్ని సేకరించింది నిజామాబాద్ జిల్లాలో సివిల్ సప్లై శాఖ. దీనికి సంబంధించి ఏ రైస్ మిల్కు ఎంత కేటాయించారు, వారు ఎంత రైస్ని మనకు ప్రభుత్వానికి ఇచ్చారనే అంశానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా సివిల్ సప్లై అధికారి అరవింద్ రెడ్డి ఉన్నారు. వారు సార్ చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో గత ఖరీఫ్ రబీకి సంబంధించి చూసుకుంటే ధాన్యాన్ని ఎంత సేకరించారు? గత 23-24 సీజన్ సంబంధించి ఒక 4,75,000 టన్నుల ధాన్యం ప్రొక్యూర్మెంట్ జరిగిందండి. రబీకి వచ్చేసరికి 4,30,000 టన్నులు. సో పోయిన ఖరీఫ్కి సంబంధించి కేవలం ఒక 5,000 టన్నులు మాత్రమే మనకు బియ్యం ఇంకా రావాల్సి ఉంది. అండ్ రబీకి సంబంధించి 25 ఈ నెల అంటే జనవరి 25 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్టెన్షన్ చేసింది. ఆల్రెడీ 52% వరకు మనకు రికవరీ అయింది. ఈ నెలతో మ్యాక్సిమం చేయాలనే ప్రయత్నిస్తున్నాము. అట్లానే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ఖరీఫ్ సీజన్లో దాదాపు 4,90,000 టన్నుల ధాన్యం కొనడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ 7 to 8% రికవరీ కూడా స్టార్ట్ అయిపోయింది. బ్యాలెన్స్ కూడా గవర్నమెంట్ ఇచ్చిన లక్ష్యానికి అనుగుణంగా మేము కంప్లీట్ చేస్తాము. ఇక బోనస్ విషయానికి వస్తే ఒక 158 కోట్లకు గాను ఆల్రెడీ 152 కోట్ల వరకు పేమెంట్ జరిగింది. ఒక 6 కోట్ల మటుకు బ్యాలెన్స్ ఉంది. అది కూడా ఫండ్స్ వస్తున్నది ఎప్పుడైతే వస్తున్నాయో దాన్ని బట్టి ఇమీడియట్గా మేము రైతులకు పేమెంట్ చేయడం జరుగుతుంది. అంటే సార్ ఎంతమందికి రైతులకు బోనస్ వేసినట్లు మీ దగ్గర డాటా ఉందా? డేటా ఒక్క నిమిషం అండి, నా దగ్గర ఉన్న సమాచారం మటుకు ఒక్క నిమిషం. ఇప్పటి వరకు 44,705 మంది ఫార్మర్స్కి పేమెంట్ చేయడం జరిగింది. 151 కోట్ల 55 లక్షలు. ఇంకొక సుమారు 3,000 మంది దాకా ఫార్మర్స్కి పెండింగ్ ఉంది మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం. అది కూడా 1-2 రోజుల్లో మేము ఫార్మర్స్కి పేమెంట్ చేయడం జరుగుతుంది. అదే సార్, గతంలో ఏదైతే రైస్ మిల్లకు సంబంధించి చూసుకుంటే గతంలో కొన్ని రైస్ మిల్లర్ల పైన కేసులు నమోదయ్యాయి సరైన ధాన్యాన్ని మనకు ప్రభుత్వానికి ఇవ్వకపోవడం వల్ల. వారి పరిస్థితి ఏంది, అసలు దాన్ని ఎంతవరకు రికవర్ చేస్తున్నారు? దాదాపు 49 మిల్ల పైన డిఫాల్ట్ మిల్లర్స్గా గుర్తించడం జరిగింది. ఆల్రెడీ దాంట్లో 30 మంది దాకా క్రిమినల్ కేసులు మరియు రెవెన్యూ రికవరీ మీద చేయడం జరిగింది డిఎం గారు. సో మిగిలిన 19కి కూడా మేము కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం తహసీల్దార్స్ రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలానే క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. అది రెగ్యులర్గా కలెక్టర్ గారు మా డిఎం గారితో పాటు తహసీల్దార్ గారితో మాతో పాటు రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నారు. వాటి మీద యాజ్ పర్ రూల్ ప్రొసీజర్ అంటే ఎక్కడ డీవియేషన్ లేకుండా తగు చర్యలు తీసుకున్నాం. ఇది రెగ్యులర్గా డిఎం గారితో మేము కోఆర్డినేట్ చేసుకొని మానిటర్ చేస్తున్నాము. సార్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని రైస్ మిల్లు ఉన్నాయి, మనం ఏ రైస్ మిల్కు ఎంత కెపాసిటీ దాని ఆధారంగా కెపాసిటీ ఆధారంగా కేటాయిస్తామా, లేకుంటే దానికి సంబంధించి ఒక రైస్ మిల్కి ఇన్ని క్వింటాలు కేటాయించాలనే మన ఆర్డర్స్ ఉంటాయి? ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టన్నేజ్ ప్రకారం కేటాయించమని జియోలో ఉందండి. దాని ప్రకారమే ఈసారి కేటాయింపులు జరిపాము. అదిగాక ఈసారి 10% వాళ్ళ దగ్గర బ్యాంక్ గ్యారెంటీ తీసుకొని ఇవ్వమన్నారు. అదే ప్రకారంగా మేము ఇప్పుడు ఈ సీజన్లో దాదాపు 255 మిల్లుల వరకు మేము ఇవ్వడం జరిగిందండి. ధాన్య సేకరణ మొత్తం కేసులు లేని క్లియర్గా ఉన్న మిల్లుల మట్టుకే ఇవ్వడం జరిగింది. ధాన్య సేకరణ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా 1-2 రోజుల్లో ఒక 2 ఏసీకేలకు సంబంధించి పేమెంట్స్ పెండింగ్ ఉన్నట్టునే అవి కూడా డిఎం గారు వెంటనే చేసేస్తారు ట్యాబ్ ఎంట్రీ అయిపోగానే. మొత్తానికి చూసుకోవచ్చు, ప్రభుత్వం అయితే ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుల నుండి ధాన్యాన్ని పూర్తిగా స్థాయిలో గత ఖరీఫ్ రబీకి సంబంధించి పూర్తిగా మొన్న జరిగిన ఖరీఫ్ కూడా పూర్తిగా ధాన్యం సేకరించింది. గతంలో ఉన్న ఏదైతే రైస్ మిల్లర్లు అవకతవకలు పాల్పడ్డారో వారిపైన కూడా కేసులు నమోదు చేసాం. కొంత రైస్ మిల్లర్ దగ్గర కూడా రికవరీ చేసాం. పూర్తి స్థాయిలో మరో 19 రైస్ మిల్ల పైన ఏదైతే రెవెన్యూ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి దీనికి అంతకు సంబంధించి జిల్లా కలెక్టర్ అదేవిధంగా డిఎం ఆధ్వర్యంలో పూర్తిగా ఎప్పటికప్పుడు రివ్యూ జరుగుతుంది. దీన్ని పర్యవేక్షణ చేస్తున్నాం. త్వరలోనే వారందరి దగ్గర నుండి కూడా రికవరీ చేసేందుకు కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఏదేమైనప్పటికీ రైతులకు ఏదైతే బోనస్ ఇవ్వాలో ఆ బోనస్ 44,000 మంది రైతులకు ఇప్పటి వరకు మేము బోనస్ ఇచ్చాం. మరో 3,000 మంది రైతులు ఉన్నారు. త్వరలోనే వారందరికీ కూడా పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తాం. 6 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా త్వరలోనే ఇస్తామని చెప్తున్నారు. ఎక్కడ కూడా రైస్ మిల్లర్లకు కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా రైతులకు ఇబ్బందులు జరగకుండా ఈసారి ధాన్యాన్ని సేకరించామని చెప్పి సివిల్ సప్లై అధికారి అరవింద్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.